ఓం నమో మహద్భ్యో గురుభ్య. వేమన పద్యరత్నాలు అనే శీర్షికను మనం ఇప్పుడు కొన్ని వేమన పద్యాలను చెప్పుకుంటున్నాం. నీళ్ళ మునుగనేల నిధుల పెట్టగనేల మొనసి వేల్పులకు రొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ. అంటే కపట కల్మషములు కడుపులో నుండగా అంటున్నాడు. కపటం, కల్మషం ఈ రెండు మనస్సులో పెట్టుకొని, కపటం అంటే మోసం, కల్మషం అంటే దుర్గుణం అన్నమాట. ఈ రెండు మనస్సులో పెట్టుకొని నీళ్ళ మునగనేల అంటే గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి నదులకు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు కదా, నీళ్ళ అలా విధంగా ఇవన్నీ మనస్సులో పెట్టుకొని కపటం కల్మషం కడుపులో పెట్టుకొని నీళ్ళ మునుగనేలా నిధుల పెట్టగనేలా అంటున్నాడు. అంటే మరి దాని తర్వాత డబ్బు కూడబెట్టుకొని మన వాళ్ళు దేవుడికి మొక్కులు కడుతూ ఉంటారు కదా, అదనమాట ఇది. ఇది నిధుల పెట్టగనేలా మొక్కు కట్టుకొని కూడబెట్టుకొని మొనసి వేల్పునకు రొక్కనేలా అంటున్నాడు. ఈ విధంగా చేసి దేవునికి మొక్కడం ఎందుకు అని చెప్తున్నాడు అన్నమాట. ఏది ఇక్కడేంటి, కపట కల్మషములు లేకుండా ఇవి చేస్తే పర్వాలేదు, మనస్సులో ఇవి పెట్టుకొని ఏదో నీళ్ళ మునుగనేల నిధులో పెట్టగనేల మనసు వేల్పునకు రొక్కనేల, మూడు పనులు అన్నమాట. పరిశుద్ధ స్నానాలంటూ చేయడం ఎందుకు, నిధులను మొక్కు కడుతున్నాము అని చెప్పేసి కూడబెట్టడం ఎందుకు, మరి అన్నీ కలిపి ఇవన్నీ చేసి వేల్పుల దగ్గరకు వెళ్ళి గుళ్ళకు వెళ్ళి దేవుళ్లకు మ్రొక్కనేలా అని చెప్పేసి ఈ పద్యంలో చెప్పాడు. దాని తర్వాత పట్టగట్టి పట్టెనామము పెట్టి ఒట్టి భ్రాంతి చెంది వైష్ణవుడై లొట్టి త్రాగినతడు లోకుల చరచురా విశ్వదాభిరామ వినురవేమ. చూడు ఏమంటాడు, పట్టగట్టి అంటున్నాడు. పట్టెనామంబు పెట్టి అన్నమాట. పట్టు వస్త్రాలు కట్టుకోవడం, పట్టెనామాలు అంటే ఏంటంటే వైష్ణవ నామాలు అన్నమాట. ఒట్టి భ్రాంతి చెంది వైష్ణవుడై ఆ విధంగా మాత్రమే నిజమైనటువంటి వైష్ణవుడు అవుతాడా ఆ విధంగా పెట్టుకుంటేను అని. పట్టగడితే ఆ తిరునామం ధరిస్తే మరి అతడు వైష్ణవుడు అవుతాడా. లొట్టి త్రాగినతడు, లొట్టి అంటే కళ్ళు అన్నమాట. కళ్ళు త్రాగినతడు లోకులో చరచురా అంటే ఆ వైష్ణవుడు ఏ విధంగా అంటే అట్టివాడు లోపలకు మోసగించేవాడేయుగును అన్నమాట. లోపలకు మీరు మోసగించడం అంటే ఆ కళ్ళు త్రాగుచు డాంబికంగా తిరుగుచు ఇవన్నీ చేయడం. కళ్ళు త్రాగుచు డాంబికంగా తిరుగుచు మరి పట్టుబట్టలు కట్టి దాని తర్వాత తిరునామాలు ధరించి మరి ఆ విష్ణువు చుట్టూ తిరిగితే వాడు వైష్ణవుడు అవుతాడా, అట్టివాడు లోకులను మోసగించేవాడే అవుతాడు అని చెప్పేసి ఈ పద్యంలోని తాత్పర్యం.